సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ రాడ్ లోడ్ కంటైనర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర జరిగింది ఘటన. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తోంది బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయారు, ఆర్తనాదాలు చేశారు. క్షతగాత్రులు రెస్క్యూ చేసి బయటికి తీశారు పోలీసులు. హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం మనం ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో నుజ్జైంది బస్సు. ఆ ఘటన జరిగినప్పుడు ఏదైతే లారీ ఇటు ఐరన్ రాడ్స్ తో వచ్చిందో ఆ ఐరన్ రాడ్స్ అన్ని పక్కకి ఒరిగిపోయాయి. మరోవైపు బస్సు కూడా దారుణంగా దెబ్బతిన్న ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ ఇంకా బ్లర్ చేసి చూపిస్తున్నాము, ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళ దృశ్యాలు ఉన్నాయి. మొత్తం 5గురు ఈ ఘోర ప్రమాదంలో మరణించారు. 20 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హుటాహుటిన వాళ్ళని ఆసుపత్రికి తరలిస్తున్నారు చికిత్స నిమిత్తం. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, ఈ ఘటనకి కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ ఘటనకు ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతానికైతే తీవ్రంగా గాయపడినటువంటి 20 మంది క్షతగాత్రులను అయితే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తున్నటువంటి బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దూరకుంట వద్దకు రాగానే అప్పటికే ముందుగా వెళ్తున్నటువంటి ఒక ఐరన్ లోడ్ తో భారీ కంటైనర్ వెళ్తుంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతో పాటు నిద్రమత్తు ఉండడం కారణంతో రైట్ సైడ్ పూర్తిగా కంటైనర్ ను బలంగా ఢీకొట్టాడు. దీంతో డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ పూర్తిగా బస్సును ఒకవైపు చీల్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. దీంతో ఏదైతే కంటైనర్ లో ఉన్నటువంటి భారీ ఐరన్ రాడ్స్ బస్సులో గుచ్చుకుపోయాయి. దీంతో తీవ్రంగా గాయపడి 5గురు స్పాట్ లోనే అక్కడే చనిపోయారు. కొంతమంది ప్రయాణికులు అయితే తీవ్రంగా గాయపడి బస్సులోనే ఎక్కపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నటువంటి పోలీసులు స్థానికులు దాదాపు గంటకు పైగా రెస్క్యూ చేసి చాలా మంది ప్రయాణికులను అయితే బయటికి తీశారు. దాదాపు ఈ ప్రమాద సమయంలో 42 మంది ప్రయాణికులు అయితే బస్సులో ఉన్నారు. సూర్యాపేటలో అంతకు ముందు సూర్యాపేటలో డ్రైవర్ ఎక్స్చేంజ్ కూడా అయ్యారు. కానీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. క్షతగాత్రులను అయితే కోదాడ ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా హైవేపై విజయవాడపై తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఇప్పుడే కొద్దిసేపు క్రితం పోలీసులు అయితే ట్రాఫిక్ జామ్ కూడా క్లియర్ చేశారు. ఈ ఘటనకైతే కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. ఎస్ రేవన్. ఒకసారి జరగవా